హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు రెసిపీ ఉల్లికారం దోశ అండి. చాలా బాగుంటుంది. చాలా సింపుల్గా దీన్ని మనం ప్రిపేర్ చేసుకోవచ్చు. దానికి కావలసిన పదార్థాలు, నేను 1 కప్పు మినపప్పుకి 3.5 కప్పులు రైస్ తీసుకున్నానండి. అందులో 2 స్పూన్ల శనగపప్పు వేసుకున్నాను. 1 స్పూన్ ఏమో మెంతులు వేసుకున్నానండి. మెంతులు వేసుకుని నానబెట్టుకున్నాను. దాన్ని బాగా క్లీన్ చేసుకొని మిక్సీ పట్టుకొని ఒక 4 అవర్స్ మనం ఉంచుకుందామండి. తర్వాత మనం ఉల్లికారం రెడీ చేసుకుందామండి. అందులో కొంచెం ఎండుమిర్చి, జీలకర్ర, తెల్లుల్లి, అల్లం వేసి మిక్సీ పట్టుకుందామండి. తర్వాత ఇలా వస్తుంది. తర్వాత పెద్దగా కట్ చేసిన ఉల్లిపాయ ముక్కలండి అందులో వేసుకొని మిక్సీ పట్టుకుందాం. మిక్సీ పట్టుకున్నాక మనకి ఈ విధంగా ఉంటుందండి. తర్వాత అందులో దోశలో వేయడం కూర రెడీ చేసుకుందామండి. సన్నగా కట్ చేసిన ఉల్లిపాయలు అవన్నీ పోపు పెట్టుకున్నామండి. బాగా ఉల్లిపాయలు మొత్తం ఉడకవలసిన అవసరం లేదండి. అందులో కొంచెం పసుపు వేసుకుందాం. తర్వాత మనం మూత పెట్టుకుందామండి. తర్వాత బాగా కలుపుకొని మనం ముందుగా ఉడకబెట్టుకున్న బంగాళదుంపల్ని అందులో వేసుకుందామండి. వేసుకొని బాగా కలుపుకుందాం. టైం ఎక్కువ పడదండి. చాలా సింపుల్గా అయిపోతుంది కూర అనేది. అంతేనండి, ఆఫ్ చేసుకుందాం స్టవ్. తర్వాత ఇది నేను మిక్సీ పట్టుకున్నాక 4 అవర్స్ తర్వాత రుబ్బండి. ఇది దోశల రుబ్బు. అందులో కొంచెం సాల్ట్ వేసుకుందాం. కొంచెం పంచదార కూడా వేసుకుందాం అండి. బాగుంటుంది, కలర్ కూడా బాగా వస్తుంది. వేసుకొని బాగా మనం కలుపుకుందాము. ఒకవేళ చిక్కగా ఉంటే వాటర్ వేసుకోండి. స్టవ్ పై ప్యాన్ పెట్టుకొని ఆ విధంగా దోశ అనేది మనం వేసుకుందామండి. చూడండి ఎంత బాగా దోశ అనేది మనం ఆ విధంగా వేసుకుందామండి. చూడండి ఎంత బాగా వచ్చిందో దోశ అనేది. తర్వాత కొంచెం ఆయిల్ పైన వేసుకుందాం. తర్వాత ముందుగా ప్రిపేర్ చేసుకుని ఉల్లికారాన్ని అందులో వేసుకుందామండి. నేను తక్కువ వేస్తున్నాను, మీకు నచ్చితే ఎక్కువ వేసుకోవచ్చు. మేము ఎక్కువ కారం తినాం కదండి, అందువల్ల నేను తక్కువ వేస్తున్నాను. ఆ విధంగా మొత్తం స్ప్రెడ్ చేసుకుందాం. మధ్యలో ముందుగా మనం వండుకున్న కూర అనేది అందులో వేసుకుందామండి. ఆ విధంగా చూడండి దోశ అనేది కలర్ చేంజ్ అయింది. ఈ టైంలో మనం ఆ దోశను తీసుకుందామండి. చూడండి ఎంత బాగా వచ్చిందో క్రిస్పీగా. దోశ అనేది చాలా బాగుంటుందండి. స్మూత్గా క్రిస్పీగా చాలా బాగుంటుంది. మిగతా దోశలు కూడా అదే విధంగా చేసుకుందాం. ఈ వీడియో చివరి వరకు చూడండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి ఫ్రెండ్స్, సబ్స్క్రైబ్ చేయండి. అన్నీ కూడా అదే విధంగా మనం దోశలు అనేవి వేసుకుందాం. చాలా సింపుల్గా, చాలా తొందరగా అయిపోతుందండి. చాలా బాగుంటాయి దోశలు అనేవి. ఇంతవరకు మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసిన వాళ్ళకి చాలా థ్యాంక్ యూ అండి. అంతేనండి, ఉల్లికారం దోశలు రెడీ. మీరు కూడా ట్రై చేయండి. థ్యాంక్ యూ అండి ఈ వీడియో చూసినందుకు వాళ్ళందరికీ.